రాహుల్ గాంధీ గారి నాయకత్వం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. కాంగ్రెస్ हम करेगा हम करेगा हम करेगा हम करेगा भारत राज्यांगम वर्धिल्लाली भारत राज्यांगम वर्धिल्लाली भारत राज्यांगम वर्धिल्लाली भारत राज्यांगम वर्धिल्लाली कांग्रेस पार्टी जिंदाबाद आवाज दो हाय कांग्रेस जय जय कांग्रेस हाय नायकत्వం वर्धिल्लाली भारत राज्यांगम वर्धिल्लाली भारत राज्यांगम वर्धिल्लाली नायकत्వం वर्धिल्लाली सोनिया गांधी गाరి నాయకత్వం वर्धिल्लाली राहुल गांधी గారి నాయకత్వం वर्धिल्लाली राहुल गांधी గారి నాయకత్వం वर्धिल्लाली रेवंत रेड्डी గారి నాయకత్వం वर्धिल्लाली रेवंत रेड्डी గారి నాయకత్వం वर्धिल्लाली संजय అన్న నాయకత్వం वर्धिल्लाली संजय అన్న నాయకత్వం वर्धिल्लाली आवाज दो कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद हाय हाय कांग्रेस जय जय कांग्रेस हाय हाय कांग्रेस जय जय कांग्रेस पार्टी అందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి నీట్ పరీక్షా పత్రం లీక్ అయిన సందర్భంలో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఆ పరీక్షకు అప్పియర్ అయితే ఆ లీక్ అయినటువంటి పేపర్లు చూసి మరి దాదాపు 20 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా చనిపోవడం జరిగింది. వారి ఆత్మశాంతి కొరకై కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటించాల్సిగా కోరుతున్నారు. कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद देश की रक्षा कौन करेगा हम करेंगे. మొన్న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్లో భాగంగా దేశవ్యాప్తంగా 22 లక్షల మంది అప్పియర్ అయినటువంటి సందర్భంలో ఆ నీట్ పేపర్ లీక్ అయిన సందర్భంలో దేశవ్యాప్తంగా దాదాపు 20 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. వారి ఆత్మశాంతి కొరకై ఏఐసిసి పిలుపు మేరకు మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ అన్న యొక్క సూచన మేరకు జగిత్యాల జిల్లా అధ్యక్షుడైన అన్నా నందన గారి నాయకత్వంలో ఆ యొక్క విద్యార్థులకు ఘన నివాళులు అర్పిస్తూ నిజంగా కూడా చాలా బాధాకరంగా భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంతా కూడా బాధలో ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సోదరులారా, స్నేహితులారా, ఈరోజు విద్యార్థులు నిజమైన దేశభక్తులనే భావిస్తూ ఉన్నాను. విద్యార్థులు నిజమైన దేశభక్తులు భావిస్తూ ఉన్నాను. భగత్ సింగ్ వారసులుగానే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గత నెల రోజులుగా ఢిల్లీ ప్రాంతంలో దాదాపు 10 లక్షల పైగా మరి విద్యార్థులందరూ కూడా నిరసన వ్యక్తం చేసిన సందర్భంలో వాళ్ళ డిమాండ్ ఒక్కటే, మరి ఏదైతే విద్యాశాఖ మంత్రి అయితే ఉన్నాడో రిజైన్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి మద్దతుగా ఎల్ఓపి నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు మద్దతు చేసి భారతదేశ చరిత్రలోనే ప్రధానమంత్రి గారి ఇంటి ముందు ధర్నా చేసినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అనే మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఈరోజు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే రాజీనామా చేయడం జరిగిందో నిజంగా కూడా దేశభక్తుల విజయంగానే భావిస్తూ ఉన్నాను. భారతదేశ ప్రజల
విజయంగా అయితే భావిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా సూట్పూట్ సర్కార్, ఈ మోడీ సర్కార్ ఏదైతే ఉందో, ఏదో ఆకాశంలో తిరిగేటువంటి సమయంలో ఈరోజు విద్యార్థులు కానీ 140 కోట్ల ప్రజలందరూ కూడా భూమి మీద నడిచే విధంగా చేసినందుకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొక విషయం, భారత రాజ్యాంగం, ఈ రాజ్యాంగానికి ఎవరైనా అడ్డం వచ్చినప్పుడు కూడా మోడీ అయినా రేపటి రోజున ఇంకోడైనా రాజ్యాంగం ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ఈ దేశం నడుస్తుంది. మనువాదంతో దేశం నడదన్నట్టు మాట భారతదేశ ప్రజలందరూ కూడా గమనించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా మోడీ భవిష్యత్తులో కూడా జాగ్రత్తగా పరీక్షలను నిర్వహిస్తూ ఈ దేశాన్ని సక్రమంగా పరిపాలన చేయాలని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటూ, నీట్ పరీక్షల లీకేజ్ మీద గత 2-3 రోజుల నుండి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై చనిపోయిన విద్యార్థులకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఇక్కడ వాళ్ళకి ఆత్మశాంతి కొరకు నివాళులర్పించడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం మరియు ఇందులో పాల్గొన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిజంగా ఈరోజు విద్యార్థి లోకమంతా మేక్ ఇన్ ఇండియా కావాలంటే మోడీ లీక్ ఇన్ ఇండియా చేసి పెట్టిండు. మరి వాళ్ళు చదువుకొని మంచి పరీక్షలు రాసి ఒక పెద్ద ఉన్నతమైన స్థానాల నుండి ఈ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని వాళ్ళు కలలు కంటే ఈయన పేపర్లన్నీ అమ్ముకొని చదువురాని వాళ్ళందరూ పాస్ అయ్యే విధంగా చేసి ఈరోజు మన భారతదేశం పరీక్షను దిగదార్చిండు మోడీ గారు. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని ఇవాళ మంత్రితో రాజీనామా చేయించిండు. మరి రేపు పార్లమెంట్లో 10 కోట్ల జుర్మానా, 10 జైలు శిక్షని కొత్త కారణం తీసుకొస్తుడు. మరి గతంలో జరిగిన వాటిని కూడా దర్యాప్తు చేసి వాళ్ళకు కూడా ఈ చట్టం అమలయ్యేటట్టు తీసుకురావాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా చూడాలని చెప్పి మోడీ గారికి హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా రాజీవ్ గాంధీ గారు చేసిన విజయం అని చెప్పదు. ఆయన మొదటి కూడా వీటికి వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఉన్న ఏ వర్గాలు అన్యాయం జరుగుతుందో వాటికి సపోర్ట్గా రాహుల్ గాంధీ గారు తీసుకెళ్తూ లీక్ అయినందున కలత చెంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వారి ఆత్మశాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళి అర్పించడం జరుగుతుంది. మరి సోషల్ మీడియాలో కానీ టీవీలో మనం చూస్తున్నాము. విద్యార్థులు ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలనే ప్రధానమైన డిమాండ్తో జంతర్ మంతర్ వద్ద కానీ ధర్నా కానీ అదేవిధంగా పార్లమెంట్ ముట్టడి సందర్భంగా విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టడం, కాళ్ళు చేతులు విరిగే విధంగా కొట్టడం, రక్తాలు వెళ్లే విధంగా వాళ్ళని కొట్టడం, ఆడపిల్లలని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ వారు కేంద్ర ప్రభుత్వం వారు పోలీసులు కానీ దాడి చేయడం జరిగింది. మరి వీటన్నిటిని చూసి రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో పెద్ద ఎత్తున చర్చ జరపాలని పట్టుబట్టడంతో మరి చర్చ కూడా రానందున సాక్షాత్ ప్రధానమంత్రి గారి ఇంటి ముందు రాహుల్ గాంధీ గారు ధర్నా చేయడంతో రాహుల్ గాంధీ గారిని విచక్షణ రహితంగా అరెస్టు చేయడం జరిగింది. వారి అరెస్టులకు నిరసనగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఉధృతంగా ప్రజలందరినీ ఇందులో పాల్గొనే విధంగా చేసి ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా ధర్నాలు రాస్తారోకోలకు పిలుపునివ్వడం జరిగింది. మరి అదేవిధంగా పార్లమెంటులో కూడా అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడం జరిగింది. మరి వీటన్నిటికీ తలోకి కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేసే విధంగా రాజీనామా చేయడం జరిగింది. మరి ఈ యొక్క విజయం విద్యార్థులది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పక్షాన కానీ విద్యార్థుల పక్షాన్ని అన్ని వర్గాల పక్షాన పోరాడేది కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుతూ 36 दिन से धरना हो रहा था स्टूडेंट्स का, देश के इस नौजवानों का नीट के स्टूडेंट्स का, जो नीट के 20 लोग जो स्टूडेंट्स, उसमें लेडीज़ है, जेंट्स है, हिंदुस्तान के एरिया के अंदर 20 जो नीट के स्टूडेंट्स ख़त्म हो चुके हैं, अपने आप सुसाइड कर चुके हैं, उनको हम खराज अक़ीदत पेश करते हुए आज तमाम कांग्रेस के जिम्मेदारान, काउंसलर्स हो और तमाम जिम्मेदारान जो आज राहुल गांधी साहब एक ऐसी शख्सियत है जो राहुल गांधी साहब अपोजिशन के अंदर जब पार्लियामेंट के अंदर जब आवाज़ उठाई गई जो स्टूडेंट्स के खातिर, तो प्रधानमंत्री मोदी साहब ने पार्लियामेंट के अंदर नहीं आए, इसलिए कि जब नहीं आए कोई आवाज़ सुनने वाला नहीं था। तो राहुल गांधी साहब ने प्राइम मिनिस्टर घर के पास जाने के बाद से, जहां वो धरना करने के बाद से राहुल गांधी साहब के साथ गलत बिहेव किया गया था, क्योंकि वो अपोजिशन। భారతదేశం రాజధాని ఢిల్లీలో గత నెల రోజుల నుండి జరుగుతున్నటువంటి నీటి విద్యార్థుల
దీక్షలు, అట్టి దీక్షలకు సాంఘీభావంగా లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటేరియన్ శ్రేణులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో వాయిదా తీర్మానం ఇచ్చిన సందర్భం లోపల ప్రధానమంత్రి మాట్లాడడానికి నిరాకరించి రాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులందరూ ప్రధానమంత్రి గారి ఇంటి ముందర ధర్నాకు నిర్వహించే సమయం లోపల ప్రధానమంత్రి గారు వారు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారిపై, కాంగ్రెస్ శ్రేణులపై నీట్లు ఏదైతే ఎంట్రన్స్ రాసిందో విద్యార్థులందరిపై బాష్పవాయు ప్రయోగించిన సందర్భం లోపల రాహుల్ గాంధీ గారికి ముక్కుకు దెబ్బ తగిలి రక్తం కారిన సందర్భంగా అటువంటి సందర్భం కూడా భరించి నీట్ విద్యార్థుల కొరకు త్యాగం చేసిన గొప్ప వ్యక్తి మనోళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్పక తప్పదు. అట్టి కార్యక్రమంలో చాలామంది 22 లక్షల మంది ఎంట్రన్స్ రాస్తే దాంట్లో సుమారు 20 మంది అమరులు అయినారు. అట్టి అమరులైన విద్యార్థులకు ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కానీ, పిసిసి మహేష్ అన్న నాయకత్వంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నట్టు కొవ్వొత్తుల నివాళి కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సాధించిన 12 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ గొప్ప ఘన విజయంగా చెప్పక తప్పదు. దానికి నిదర్శనమే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వటువంటి మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో విద్యార్థుల కొరకు, బడుగు వర్గాల బలహీన వర్గాల కొరకు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు అసూలు బాసిన అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ